ఆయన కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కువైట్లో ఇంటి దగ్గర ఏదో పని చేపించుకోవాలన్నా డ్రైవర్తో చేపించారు. కువైట్లో నేను పనిచేసే ఇంట్లో గార్డెన్ ఇది. ఇతను వచ్చేసి నాతో పాటు పనిచేసే డ్రైవర్. మా కువైటి పూల చెట్లు తెప్పించి ఇదిగో ఈ పూల చెట్లు అన్ని ఇక్కడ నాటమని చెప్పిండు. కువైట్లో డ్రైవర్ అంటే అన్ని పనులు చేసే ఆల్ ఇన్ వన్ లాంటి వాడు. ఇప్పుడు కువైట్లో చలికాలం కదా, చాలా మంది కువైట్లో ఇలాంటి చెట్లు తెప్పించి నాటిస్తుంటారు షో కోసం. అయితే మాకు ప్రతి సంవత్సరం ఇదే పని. చలికాలం చెట్టు నాటుతాము, ఎండాకాలం చచ్చిపోతుంది, మళ్ళీ చలికాలం చెట్టు నాటాలి. ఇప్పుడు నాటుతున్న ఈ పూల మొక్కలలో ఎండాకాలము ఒక్క మొక్క కూడా అయితే ఉండదు, అన్ని ఎండకు చచ్చిపోతాయి. మనిషి ఒక 5 నిమిషాలు బయట ఉండాలంటే ఉండలేడు. అలాంటిది పూల మొక్కలు ఏడదట్టుకుంటాయి, ఎండకు ఎండగలిపోతాయి. మన ఇండియాలో ఎక్కువగా పండే బంతిపూలు అయితే కువైట్లో కూడా దొరుకుతాయి. చాలా మంది కువైట్లో ఈ బంతిపూలు తెప్పించుకుంటారు, రకరకాల రంగులలో అయితే ఉంటాయి. మా కువైట్ అయితే చాలా రకాల పూల మొక్కలు తెచ్చిండు. ఈ పూల మొక్కలన్నీ ఇప్పుడైతే మేము నాటాలా. ఒక్క పూల మొక్క మన ఇండియా డబ్బులు వచ్చేసి 60 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయో. ఈ పూల మొక్కలకు 100 దినాలు అయితే కువైట్లో ఖర్చు పెడతారు. వీటికి ప్రతిరోజు నీళ్ళు అయితే మేమే పట్టాలా, తప్పదు. మరి ఏం చేద్దాం, పూల మొక్కలు నాటినాక నీళ్ళు కూడా మేమే పట్టాలి కదా. అన్ని పనులు డ్రైవర్ చేయాలా. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.